జూన్ 5వ తేదీన ఎస్ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ విజయవాడలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందెబాల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా గారి మౌఖిక ఆదేశాల ప్రకారం 3వ తేదీ మంగళవారం కొల్లిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశంకు ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తామని, ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి మన మనస్సులలో స్థిరస్థాయిగా గుర్తుండేటట్లు మంచి పీఆర్సీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందెబాల చంద్రమౌళి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ నూకవరపు శ్రీలక్ష్మీ కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, పరిపాలనాధికారి ప్రతాపరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మీ కుమారి, విఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తేదీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీజీఏ తరఫున మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చయిస్తున్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ బందర్ రోడ్ కన్వెన్షన్ హాల్లో అందరు రాష్ట్రం మొత్తం మీద ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగులందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక సెలవు కూడా ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి